పాటించవచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో దిశల్లో పిల్లర్స్ పడుతూ ఉంటాయి. తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరం డిగ్రీస్ ప్రకారం తెలుసుకోలేక ఈ యొక్క 90 డిగ్రీస్లో పిల్లర్స్, 180 డిగ్రీలో పిల్లరు, 270 డిగ్రీస్లో పిల్లరు, అదేవిధంగా 360 డిగ్రీస్లో పిల్లర్స్, అంటే ఇవి మనకి బ్రహ్మసూత్రం, సోమసూత్రం అంటారు. వీటిని కరెక్ట్గా ఆ డిగ్రీస్లో రాకుండా చూసుకోవాలి. ఇక ఈశాన్యంలో పిల్లరు, ఆగ్నేయంలో పిల్లరు, వాయువులో పిల్లరు, నైరుతిలో పిల్లరు అంటే అది ప్రకృతి సహజ సిద్ధంగా మనం నివసించడానికి ఏర్పరిచినటువంటిది. కాబట్టి మన చేతిలో ఉన్నది ఏంటంటే దిశలను గుర్తించి పక్కకు జరుపుకోవడానికి మాత్రం అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి బ్రహ్మసూత్రం, సోమసూత్రం కలిగిన ప్రదేశాల్లో కూడా ఇందాక నేను చెప్పిన డిగ్రీస్లో పిల్లర్స్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా టాయిలెట్లు అనేవి కూడాను డిగ్రీస్ ప్రకారం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే డిగ్రీస్ తిరిగినప్పుడు కరెక్ట్గా ఉత్తరంలో టాయిలెట్స్ వస్తాయి, అలాగే కరెక్ట్గా మనకి దక్షిణ ఆగ్నేయంలో టాయిలెట్స్ వస్తాయి, ఉత్తర ఈశాన్యంలో టాయిలెట్స్ వస్తాయి. అదేవిధంగా మెట్లు కూడాను ఉత్తరము మరియు ఉత్తర ఈశాన్యం నుంచి ప్రారంభం అవుతూ బరువును సూచిస్తూ ఉంటాయి. అదేవిధంగా సెప్టిక్ ట్యాంక్ కూడాను డిగ్రీలు టిల్ట్ అవ్వడం వల్ల ఉత్తర ఈశాన్యంలోకి రావడం జరుగుతుంది. ఏదైతే మనం ఒక వాటర్ సంప్ పెట్టాము అనుకుంటున్నామో తూర్పు ఈశాన్యంలోని, అది వెళ్ళి తూర్పు ఆగ్నేయంలో కూర్చోవచ్చు. ఇలా రకరకాల పద్ధతిలో డిగ్రీస్ని మనం చెక్ చేసిన తర్వాత ఒక మంచి కంపాస్ పట్టుకోవాలి. మిలిటరీ కంపాస్ లేదంటే వేరే కంపాస్ ఉంటాయి. అంటే మొబైల్ కంపాస్లో సరిగా మీరు చూసేదానికి మేము చూసేదానికి ఒక 5% తేడా ఉండే అవకాశం ఉంటుంది డిగ్రీస్ పరంగా ఆ వేరియేషన్ అనేది. కాబట్టి మొబైల్లో కూడా కంపాస్తో చెక్ చేసుకోవచ్చు, కొంతవరకు మీకు పరిజ్ఞానం అనేది వస్తుంది. కాబట్టి ఇంటి నిర్మాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా మంచి వాస్తు తెలిసిన వ్యక్తికి మీకు నమ్మకం ఉంటే, లేదు ఒకవేళ బిల్డర్ కట్టిన ఇల్లు కొనేసాము అనుకుంటే గోడలు పడగొట్టకుండా, కూలగొట్టకుండా తగిన పరిహారాలతో వాస్తు పురుష భగవాన్ని, వాస్తు పురుష మండలిలో ఉన్నటువంటి 45 మంది దేవతలు మరియు 8 మంది, మొత్తం 53 మంది దేవతలకు శాంతి పూజ చేయించడం ఒకటి. అదేవిధంగా దక్షిణామూర్తి పూజ, మూడవది శ్రీ వారాహిదేవి పూజ చేయటం ద్వారా ఆ ఇంట్లో వాస్తు దోషాలు తొలుగుతాయి. పొరపాటును కూడా మీ ఇంటికి వచ్చినటువంటి వాస్తు సిద్ధాంతి ఇక్కడ వాస్తు దోషాలు ఉన్నాయి, ఇవన్నీ పడగొట్టండి, పగలగొట్టండి, మార్చండి, అప్పుడే మీ తలరాతలు మారుతాయంటే ఎంతమంది తలరాతలు మారే మీరు ప్రశ్నించండి. ఎందుకంటే 100 మందిలో ఒక 2కో 3కో వాస్తు దోషాల వల్ల మారకపోయినా వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి, చెడు గ్రహస్థితి జరుగుతున్నప్పుడు కూడాను ఇంట్లో ఎక్కువ మనకి